పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట ఏ పలికిన భవరమగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా రామా మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలు విల్లు మోపున పరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కల్గువాడు పుండరీకయుగము పోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకులెదుర కానబడియే నల్లని మబ్బు ప్రక్కన మెరుపు తీగల ఆయన వెంట ఒక కరుణి శోభిస్తుంది, అంటే సీతాదేవి అనమాట. అంటే నల్లని మబ్బుల పక్కన మెరుపు తీగలా ఉండే సీత, ఇందులో బింబంలాని అమృతంలా ఆయన మోముపై చిరునవ్వు శోభిల్లుతూ ఉంటుంది. తమాల వృక్షాన్ని అంటిపెట్టుకున్న తీగల భుజాగ్రంపై పెద్ద విల్లు వేలాడుతూ ఉంటుంది. నీలాద్రి శిఖరంపై ప్రకాశించే సూర్యబింబంలా శిరస్సుపై కిరీటం విరాజిల్లుతుంటుంది. కెందామరల వంటి నేత్రాలతో విశాలమైన వక్షస్థలంతో భువన మోహస్వరూపుడైన ఆ రాజశేఖరుడు నా కందోయికి ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి దీనికి ప్రత్యక్షార్థం. ఆయన పోతానికి ప్రత్యక్షమై ఆదేశించాడనమాట. భాగవతం తెలుగులో రచించి నాకే కుట్టి అని చెప్పి ఆదేశించడం మూలాన ఆయన ఈ పనికి పూనుకున్నాడు. జ్ఞానశ్రీ భాగవతములు తెలిసి పలుకుట చిత్రం శూలికైనా తమ్మి జూలికైనా విబుధ జనుల వలన విన్నంత తెలియవచ్చినంత తేట పరదు. భగవంతుని కథను, భగవత్ తత్వాన్ని శివుడైనా బ్రహ్మదేవుడైనా పూర్తిగా తెలిసి చెప్పగలరా? చెప్పగలిగితే అది ఆశ్చర్యమే. విజ్ఞుల వల్ల విన్నంత, నాకు గోచరించినంత, బోధపడినంత తేటతలంగా చెప్తాను అని చెప్పి, తెలియ వచ్చినంత తేటపరతు అంటే నాకు బోధపడినంత తేటతలంగా చెప్తానని ఈ పద్యం గురించి. నన్నయ తిక్కనాది కవులీయుర్వింబురాణావలు తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాదిత్యంబుదానెటిదో తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిండె నిందించి నా జననంబున్ సఫలంబు చేసెదన్ పునర్జన్మంబు లేకుండగన్. అర్థం ఏమిటంటే, ఇంతకు పూర్వం నన్నయ్య తిక్కన మున్నగు మహాకవులు పురాతన గాథలను తెలుగులోకి అనువదిస్తూ నా పూర్వ పుణ్య పరిపాకం ఎటువంటిదో కానీ ఆ మహాకవులు భాగవతం జోలికి రాలేదు. ఎందుకంటే నన్నయ్య తిక్కన వీళ్ళు భారతం తెలుగులో రచించారు, భాగవతాన్ని ముట్టుకోలేదు వాళ్ళు. సో వాళ్ళు అవన్నీ చేశారు కాబట్టి నా పూర్వ పుణ్య పరిపాకం మూలాన
భాగవతానికి వాళ్ళు జోలికి రాలేదు. నేను దీన్ని అనువాదించి మరల జన్మంతా లేకుండా చేసుకుని ఈ పుట్టుకను సార్థకం చేసుకుంటాను అని చెప్పి పోతన తన కృతి గురించి చెప్తున్నాడు. టుక కంటి నీరు చనుకట్టుపైంబడ ఏల ఏడ్చెదో కైటబ దైత్య మతనుని గాదిలి కోడల ఓ మదంబ ఓ హాటక గర్భురాణి నిను ఆకటి గైకొనిపోయి అల్లకర్జాట కిరాట కీచకుల కమ్మత్రి శుద్ధిగా నమ్ము భారతీ. చిన్న కరెక్షన్ సంపత్. కర్ణాటక ఆకటి కైకొనిపోయి అల్లి కర్ణాటక కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి. కర్ణాటక రాజు కృతిని తనకు అంకితం ఇవ్వమని అడుగుతాడు. పోతన భాగవతం రాస్తున్నాడని శ్రీనాథుడు ఆయన బావగారు అందరికి ప్రచారం చేస్తాడు. శ్రీనాథుడు చాలా ప్రసిద్ధి చెందిన కవి, రాజుల ఆశ్రయం పొందినవాడు. అడిగితే రామభద్రుడు నాకు ఆదేశించాడు కాబట్టి నేను దేవుడికి అంకితం చేస్తాను, తక్కిన వాళ్ళెవరికి చేయనని ప్రతిజ్ఞ చేస్తాడు. ఎప్పుడైతే ఈ ప్రలోభం వచ్చిందో పోతన ఏమన్నా రాజుకు అంకితం చేస్తాడేమోనని చెప్పి సరస్వతీదేవి కల్లో కనబడి ఏడుస్తున్నట్టు కనబడుతుంది. ఆ తార్కాణానికి ఈ పద్యం పాడి కాటుక కంటి నీరు ఎందుకు కారేలాగా ఎందుకమ్మా ఏడుస్తావు, ఓ దైత్యమర్దుననే గాదలి కోడల. దైత్యమర్దున అంటే విష్ణుమూర్తి, ఆయన గారి కోడల అంటే విష్ణువు కొడుకు బ్రహ్మ భార్య సరస్వతి. ఓమదంబ నిన్ను ఆ ఆకటి కైకని పోయి అల్లి కర్ణాటక కిరాచులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము అని చెప్పి ప్రార్థిస్తాడు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన పద్యం. ఇమ్మనుజేశ్వరధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు గొన్ని పుచ్చుకుని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులంబడగు సమ్మతీయ హరికిచ్చి చెప్పెనీ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్. సరస్వతీదేవికి భరోసా ఇచ్చాడు, నేను రాజులకి అంకితం చేయనని చెప్పి. ఆ తర్వాత ఈ పద్యం అర్థం ఏంటంటే, ఈ మనుజేశ్వరధములు అంటే మనుజుల్లో అధములైన వాళ్ళైన ఈ మనుషులకి నేను దానం ఇచ్చి నా అంకితం ఇచ్చిన కవిత్వం, వాళ్ళ నుంచి నేను పురాలు వాహనాలు సొమ్ములు తీసుకొని ఆ తర్వాత శరీరం యముడి చేత బీటలు పడేలాగా బాధలు పడే కంటే ఈ కీర్తనను హరికి నేను అంకితం చేసి తృప్తి చెందుతానని చెప్పి బొంబెర పోతరాజు ఒకడు భాగవతను జగద్దితంబుగన్ అంటే జగత్తు ప్రసిద్ధి చెందేలాగా హరికే నేను అంకితం చేసి కృతి చెందుతానని చెప్పి తాను సంకల్పం చేసిన పద్యం ఇది.